నియోజకవర్గంలో 15 లక్షల చిల్లర ఓటర్స్ కళ్ళల్లో కమలం ఉంది. మొదటి ఓటు మీరు ఎవరైనా కానీ పోయి ఎక్కడైనా కానీ అడగండి, మొదటి ఓటు ఎవరికి వేస్తారు అంటే కమలం కేస్తే మోడీ గారు వస్తారు, నేను గెలిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవుతారనేది మొత్తం యావత్ దేశం అంతా తెలుసు కదా. మరి ఈ బూడి ముత్యాల నాయుడుకి ఓటేస్తే ఒకవేళ ఆయన గెలిచినాడు అనుకున్నాను, ఎవరికి సపోర్ట్ చేయాలా వాళ్ళు ఇక్కడ ఎంపీగా అంటే వాళ్ళకి ఎంత తెలివి చూడండి. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు పోయినసారి గెలిచారు కదా, ఏమన్నా చేశారా? ఇక్కడ కూడా పాపం ఆమె సత్యవతి డాక్టర్ గెలిచింది, ఓట్లు వేసి గెలిపించారు. ఒక్క అవకాశం ఏంటి మాకు 25 పార్లమెంట్లు గెలిపిస్తే మేము ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా సస్యశ్యామలు చేస్తాం, ఢిల్లీ నుంచి కావాల్సిన పనులు చేస్తామని చెప్పేసి చెప్పారు కదా. మెడలు వంచి అన్ని పనులు చేస్తామన్నారు కదా. ఏమన్నా ఏ రోజన్నా పాపం మాట్లాడే వాళ్ళంటే కూడా ఎక్కడ వాళ్ళకి లేదు. వారు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడి నుంచి అనకాపల్లి ప్రజల తరఫున నేను అడుగుతున్నా, నువ్వు ఎంపీలు పోటీ చేసి గెలిస్తే ఏమి చేయాలనుకుంటున్నావో నువ్వు ప్రజలకు చెప్పాలా? నువ్వు నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తావా? నరేంద్ర మోడీకి ఆల్రెడీ మేము ఉన్నాం, నువ్వు ఎవరికి చేయాలి? ఇండియా కూటమి చేస్తావా? సోదరులు అడుగుతున్నాడు కదా, ప్రజలు అడగాలి. ఇప్పుడు వాళ్ళు ఓటు అడగనొచ్చినప్పుడు అయ్యా నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు చెప్పు. ఏమైనా శరద్ పవార్ చేస్తావా, మమతా బెనర్జీకి చేస్తావా, లేదంటే పక్కన ఉండే స్టాలిన్ చేస్తావా? ఇంతకుముందు అంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి దోస్తులు కదా, మరి ఏమైనా కేసీఆర్కి చేస్తావా? ఏంటి మీ పరిస్థితి ఏంటని అడగండి. నేను ఒకటి చెప్తున్నా, ఎంత పొగరుగా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నారో అంతకన్నా డబుల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం కానీ అసలు ఎవరికైనా కానీ ఇప్పుడుండే ఇక్కడ ఎంపీ గెలిచారు కదా, లేకుంటే ఇక్కడ అమర్నాథ్ గెలిచారు కదా, ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి కూర్చొని మా అనకాపల్లి జిల్లాకి ఇది కావాలి అది కావాలి, అక్కడ ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు, నీళ్లు లేవు, మురుగు కాలువలు లేవు, దోమలు ఎక్కువ ఉన్నాయి అనకాపల్లిలో, ఇవన్నీ చేయాలి అని అడిగే ధైర్యం ఉందా ఈ ఎంపీకి, ఈ మంత్రికి, ఈ ఎమ్మెల్యేకి? ఎప్పుడైనా కూర్చొని మాట్లాడగలుగుతారా? ఇక్కడ ఎవరికన్నా వీళ్ళకుందా? వీళ్ళందరూ ఎవరికి ఊడిగం చేస్తున్నారు? ఇక్కడ ఉండే విజయసాయిరెడ్డికి లేకుంటే సుబ్బారెడ్డికి. అంటే ముఖ్యమంత్రికి ఏదైనా చెప్పుకోవాలంటే వీళ్ళకు చెప్పుకోవాలి ఫస్ట్. సో ఈ సామంత రాజులకు చెప్పుకోవాలి. కరెక్ట్, ఈ రాజుల కాలం పోయింది, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలే అంతిమంగా దేవుళ్ళు. ఏదైతే కేసీఆర్ పార్టీ పరిస్థితి ఈ రోజు చూస్తున్నామో, రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ చూడండి అడుక్కుంటారు, మేము బీజేపీలోకి వస్తాం, మేము తెలుగుదేశంలోకి వస్తాం, మమ్మల్ని ఎట్లా కూడా చేర్చుకోండి అని. ఇక్కడన్నా కొంత టైం పట్టింది తెలంగాణలో. 100 రోజులు దాటిన తర్వాత మొత్తం అందరూ కట్టుకొని ఈరోజు కేకే కూతురు కడియం శ్రీగారి ఇంకా చాలా మంది అసలు ఎవరు ఉండరు అక్కడ. ఇక్కడ మొట్టమొదటిగా రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరే చెప్పండి, నేను చెప్పాల్సిన అవసరంలా. మొదటగా ఎవరు వస్తారు? నేను బీజేపీలో చేరుతా, టీడీపీలో చేరుతానని చెప్పండి. చెప్తున్నారు చాలా అసలు అమ్మ అనకాపల్లి. దాని తర్వాత సజ్జల, దాని తర్వాత సుబ్బారెడ్డి. ఏమాత్రం అనుమానం లేదు. క్లోజ్ జూన్ 4 తర్వాత ఒక నెల రోజుల తర్వాత చూడండి ఏమైపోతుందో ఆ పార్టీ. ఈ అనుమానం పడాల్సిన అవసరమే లేదు. మీరందరూ, నేను ఒకటి రిక్వెస్ట్,
రకరకాల అబద్ధాలు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అబద్ధాల్లో ఆరితేరిపోయినాడు. అబద్ధాల్లో పీజీ చేసినట్టు చెప్తున్నాడు సోదరుడు. అంతకన్నా ఇంకా ఎక్కువే చేసినట్టున్నాడు చూస్తా అంటే. అసలు ఏ విధంగా ప్రజలు అంటే నేను ఏం చెప్పినా నమ్ముతారులే ప్రజలు అనే ఒక మూర్ఖత్వం కదా అది. ఒక మూర్ఖత్వమే. అరే పక్కన చంపిన బాబాయ్ అవినాష్ రెడ్డి, బాబాయిని చెప్పిన అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని అసలు దేవుడు ఉన్నాడంటే ఈయనకి ఒక్కడిగా అసలు దేవుడు నిజంగా ఉన్నాడు. దేవుడు నిజంగా ఉన్నాడు. దేవుడు ప్రజలకు ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో అతన్ని ఎంత అన్యాయం చేసినాడో ఆ పాపం ఊరికనే పోదు. దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుడు ఇంతకుముందు పూర్వకాలంలో ఈ టెక్నాలజీ అంత లేదు. అప్పుడు ఈ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు లేవు. ఇప్పుడు వాళ్ళు కూడా ల్యాప్టాప్లు, కంప్యూటర్లు పెట్టుకొని ఎంతమంది అప్పుడు పైకి పోయినాక ఏదో నరకంలో శిక్ష అనుభవించే వాళ్ళే అన్నారు. ఇప్పుడు ఆ విధంగా లేదు. ఇప్పుడు కేసీఆర్ కు ఎంత తొందరగా శిక్ష వేసాడు. అంటే స్పాట్ వాల్యుయేషన్ మాదిరి అప్పుడప్పటికే ఎన్ని రోజులు నువ్వు ఇక్కడ ప్రజల్లో ప్రాణాలు అడ్డు పెట్టుకొని ప్రజల్ని ఇంత అవమాన పాలు చేసినామంటే ఈరోజు మనం స్వేచ్ఛగా ఏం మాట్లాడావు. ఎవడన్నా ఒకరు మాట్లాడితే స్వేచ్ఛగా ఈ ప్రభుత్వం ఏంటంటే మాకు రావాల్సిన న్యాయంగా రావాల్సింది మాకు చేయట్లేదంటే 18 వచ్చి పోలీసులు వాళ్ళని పట్టుకుని తన్నుకుంటా పోయేది. ఇదేనా ప్రజాస్వామ్యంలో? ఇంకా జరగదటువంటివి. తప్పకుండా దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. వారికి రేపు మే 13వ తారీఖు అతి పెద్ద శిక్ష వేస్తాడు. అవునా కాదా? దేవుడు వారికి శిక్ష వేస్తాడా లేదా? ఇప్పుడు ఆయన మాట్లాడేది చూస్తున్నా. అబ్బా నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు, నా అక్క చెల్లెళ్ళు, మనకు ఆ దేవుడి దీవెనలు, మీ ఆశీస్సులు, ఇదంతా డ్రామా. ఇదంతా డ్రామా. ఆయనకి నిజంగా ఉంటే ఈడ ముత్యాల నాయుడు డిప్యూటీ సీఎం కదా, ఏ రోజున ఆయన గౌరవం ఇచ్చినాడా? ఏ రోజున పాపం పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉండి ఈ రోజు తిరగలేని పరిస్థితి. ప్రతి పంచాయతీ నిధులను మొత్తం దోసేసుకొని ఈరోజు మీ ముందుకి వాళ్ళు నోట్ల కట్టలతో వస్తారు. జగన్మోహన్ రెడ్డి సంపాదించిన అవినీతి సొమ్మంతా దాంట్లో పెట్టుకున్నాయంట. ఒక 5% మళ్ళీ పేద ప్రజలకు పంచుదాం లేని ఓట్ల రూపంలో కొనేదానికి. అనకాపల్లిలో ఎప్పుడు కూడా ఈ అలవాటు, ఈ జిల్లాల్లో ఉత్తరాంధ్రలో డబ్బులకు మనుషులు కాదు. ఇక్కడ వారికి ఒక ఆత్మ గౌరవం ఉంది. డబ్బులతో కనాలని మీరు చూస్తే ఇంకా ఎక్కువ శిక్ష పడుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ, మనం కూడా అప్రమత్తంగా ఈ 42 రోజులు జాగ్రత్తగా చేసుకొని మీరు ఇక్కడ అసెంబ్లీకి గాజు గ్లాస్ ఉంది. కొంతాల రామకృష్ణ గారు మంచి అభ్యర్థి, నిజాయితీకి మారుపేరు. మంచి అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అనకాపల్లికి సెలెక్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే నేను పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నాను. కమలం గుర్తు. ఫస్ట్ మీకు కమలం గుర్తు బ్యాలెట్ ఇస్తారు, అంటే స్లిప్. ఫస్ట్ కమలం గుర్తుకు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాలెట్ ఇస్తారు. అది గాజు గ్లాస్కు వేస్తే ఈ రెండు, ఇటు కమలము అటు గ్లాసు, సైకిల్లో తీసుకొని మనం అమరావతి పోదాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. ఈ రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటుంది. ఇటు బీజేపీ, జనసేన త్రిబుల్ ఇంజిన్ సర్కార్. త్రిబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటుంది. రాష్ట్రం బాగుపడుతుంది. నేను పార్లమెంట్ మెంబర్గా ఉంటాను. ఈ అనకాపల్లికి మీరు ఊహించినంత విధంగా ఏమేమి చేయాలనో ఆ విధంగా చేసి చూపిస్తానని చెప్పేసి, అయిపోయిన తర్వాత చేసి మళ్ళీ మీ దగ్గర మన్నలు పొందుతాను, మీరు అభినందన సభ పెడతారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.